నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సాయి టీత్ మీద. అది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో అనమాట. అంటే మీ జనాలకి అర్థం కాదు కదా, డైరెక్ట్గా చెప్తే ఎక్స్ప్లెనేషన్ వీడియో లాగుంటుంది. ఒక్కసారి ఆ కమెంట్స్ ఒక్కసారి చూడండి, రియాలిటీ. మీరు ఇది సాయి కోసం చేసిన వీడియో మాత్రమే కాదు, ఇక్కడ అనంతపూర్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు కానీ ఇంకా చాలా చోట్ల ఈ ఫ్లోరైడ్ సమస్య ఉంది. మీకు మనిషి చూడగానే పాన్ తిన్నారా, పాన్ వేసుకున్నారా, అవి పట్టించుకోకండి ఇట్లా అంటారు. సాయి నేను చెప్పుకోగలను, ఇలా ఎంతమంది చిన్నపిల్లల దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ లేకుండా ఏడ్చే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. అమ్మ రియాలిటీ ఏంటంటే ఫ్లోరైడ్ తోటి మీరు క్లీన్ చేయించుకోవచ్చు మనం, కానీ అది తెల్లగా అయిపోవాలి, ఇంకోటి చేసుకోవాలంటే తక్కువ ఖర్చుతో చేసుకున్నప్పుడు పల్లె విరిగిపోవడం ఇలాంటివి కానీ, లేదు అంటే వేలల్లో ఖర్చు పెట్టుకొని దానికి లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్లు ఇలాంటివి చేసుకోవాలి. సాయి లాంటి వాళ్ళు జీవితాంతం చేసుకోగలుగుతారా? పేదగా ఉండే వాళ్ళు ఎవరైనా మీకు ఈజీగా చెప్పేస్తారు. బోన్స్ ఇబ్బంది ఉంటాయి, నడక మారిపోతుంది ఒక ఏజ్ తర్వాత పోయి, అప్పుడు కూడా కమెంట్ చేస్తారా? సో కొంచెము ఇది మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బంది పడకూడదు, మీ రియాలిటీ తెలుసుకోవాలని చెప్పి పెట్టిన వీడియో ఇది. నాకు తెలీదా, నేను డాక్టర్ని కాదా, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉండదా, ఎంత కాస్ట్ అవుతుందో నాకు తెలీదా, నేను చెప్పాను అనుకో ఇట్లే అంటారులే. కమెంట్స్ ఒక్కొక్కటి చదవండి, ఎంత సఫర్ అవుతున్నారో మా ప్రాంత ప్రజలు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి మాట్లాడినా నాకు నవ్వాలన్నా కూడా నాకు ఇంకొకటి చెప్తున్నా ఏంటి అంటే, సాయి చాలా అందంగా ఉంటుంది, చాలా హైజీనిక్ ఉంటుంది. అంటే మీరైనా సెంట్లు కొట్టుకొని పోతారేమో ఆఫీసులకి, సాయి చాలా నీట్గా ఉంటుంది. ఒక డ్రెస్సింగ్ అయినా ఏదైనా కూడా మనం అంటాం అందం కంటే మనసు ముఖ్యం అని. నిజానికి డైరెక్ట్గా చూసినప్పుడు మనసు కంటే అందమే చూస్తారు, అది కరెక్టే. కానీ ఒక మనిషి మనతో ఉండాలన్నప్పుడు మాత్రం వాళ్ళ ప్రవర్తన మాత్రమే మనల్ని ఆకర్షిస్తుంది. నాకు సాయిదైనా పెద్ద మనిషి అయినా నేను తినలేదంటే బాధపడినా, ఇంకొకళ్ళు ఇంట్లో మొన్న రాలేదు తెలుసా ఇల్లు, ఒకరోజు రాలేదు, హెల్త్ బాగాలేదు అందరికీ అని, ఎండ వల్ల అందరికీ మోషన్స్ అట్లా అయినాయి. రెండో రోజు ఫోన్ చేసి ఊరికే వచ్చి కూర్చొని పో అని పిలిపి. సో అది మీ పళ్ళుతోటి ఇలాంటి కమెంట్స్ పెట్టడం, బ్రష్ చేసుకోండి అది చేసుకోండి, మీకు తెలియనప్పుడు సైలెంట్గా ఉండండి. సాయినే కాదు, సాయి లాంటి చిన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఫ్లోరైడ్ బాధితులు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడండి, అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతింటుంది. వాళ్ళు ఇంకొకరితో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, వాళ్ళ పని మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇక్కడ ఇంత ప్రశాంతంగా మనతో ఉండడానికి కూడా, వీడియోస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఎవరు పట్టించుకోరు, ప్రేమగా ఉంటారని. ఒకప్పుడు వీళ్ళకి మర్యాద ఇవ్వండి అని చెప్పి పోరాడినా, ఇప్పుడు వచ్చి అరే అందం కాదురా నాయన, పళ్ళు కాదు అవి కాదు, కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేయడానికి ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది.